ఒక రైతుని తీసుకుంటే ఒక ట్రాక్టర్ సైకిల్ టైర్లతోటి ఒక చిన్న వీడర్ తయారు చేసుకున్నారు. సైకిల్కి వాడే చక్రాలని వాడుకొని ఒక చిన్న వీడర్ తయారు వరి పొలంలో. వరి పొలంలో దాన్ని తిప్పడం ద్వారా కలుపు రాకుండా ఉంటుంది, భూమి కదలడం వల్ల పిలకలు అధికంగా వచ్చి కొంచెం దిగుబడి పెరుగుతుంది అని చెప్పేసి షేక్ బాషా అనే రైతు ఒక బ్రష్ కటర్ అనే పరికరాన్ని కొంచెం మోడిఫై చేసుకొని ఒక వీడర్ తయారు చేసుకున్నారు. ఇప్పుడు తనను చూసిన తర్వాత కొన్ని కంపెనీలు ప్యాడీ వీడర్ అనే పేరుతోటి దాన్ని కొంత మోడిఫై చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు తీసుకొచ్చిన ఆలోచన ఆయన నుంచి వచ్చింది, తర్వాత దాన్ని డెవలప్ చేసేవారు డెవలప్ చేస్తున్నారు. సో అలాంటి ఆవిష్కరణలు చాలా జరగాలి. అలాంటి వాళ్ళను ప్రభుత్వాలు కానీ లేదా ఎవరైనా శక్తి ఉండి చేయగలిగిన వాళ్ళు కానీ ప్రోత్సహించాలి. అలాంటివి జరుగుతూ ఉండాలి. మాలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని వెలుగులోకి తేవాలి. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు తలా కొంత చెయ్యి వేస్తే తప్ప ఈ వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యల పరిష్కారం అనేది సాధ్యం కాదు. అబ్సల్యూట్లీ. కానీ ఇప్పుడు మనమే అంటే జస్ట్ ఒక ఐడియా కోసం అంతే, రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇది ఒక ఐడియా లాగా ఒక యాప్ ఓపెన్ చేసి ఏ జిల్లాలో ఎంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళు ఏ పంటలు పండిస్తున్నారు, ఈ సీజన్లో ఈ పంట వాళ్ళు అప్డేట్ చేసుకోగలగాలి. నేను ఈ సీజన్లో ఈ పంట పండిస్తున్నాను అనేది ఆ సిస్టంలో వాళ్ళు అప్డేట్ చేసుకోగలిగితే ఐ థింక్ దట్ విల్ బి మోర్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుందండి. మీరు అన్నది చాలా ఉపయోగకరమైంది వాళ్ళు చేసుకోగలిగినప్పుడు. కానీ ఎంతమందికి అది చేరగలుగుతుంది చెప్పండి? ఎక్కడో ఒక యాప్ను తీసుకొచ్చి ఒక డిజిటల్ మాధ్యమంగా మనం తీసుకొచ్చి దాన్ని ఎంత ప్రచారం చేసినా కూడా ఒక ఊరుని తీసుకుంటే ఒక 300 మందో లేదా 500 మంది ఒక చిన్న ఊర్లో రైతులు ఉన్నారంటే 50 నుంచి 100 మందికి మించి స్మార్ట్ ఫోన్ వాడే దాంట్లో ఉండరండి. ఇంకా చాలా మంది స్మార్ట్ ఫోన్కు దూరంగా ఇంటర్నెట్కు దూరంగానే వాళ్ళ పాత విధానాలు వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు కూడా స్మార్ట్ ఫోన్ ఇచ్చినా కూడా. జనాభా లెక్కల వాళ్ళు ఎలా అయితే ఇంటింటికి వెళ్ళి వివరాలు తెలుసుకుంటున్నారో అలా ఒక మనిషి విలేజ్కి ఒక మనిషి పెట్టి ఎంతమంది రైతులు ఉన్నారు, ఈ సీజన్లో వాళ్ళు ఏమేమి పంటలు పండిస్తున్నారని అప్డేట్ చేసుకుని వాళ్ళు చేయగలుసుకోగలగాలి. ఎందుకంటే చాలా వరకు రైతులు, కానీ అది చాలా ఖర్చుతో కూడిన ఎన్ని వేల గ్రామాలు ఎన్ని అంటే ఒక గ్రామానికి ఒకరు వెళ్ళి ఈయన ఈ గ్రామం తిరిగి వచ్చేసరికి ఒక మండలం తీసుకుంటేనే ఒక మండలంలోనే 30-40 గ్రామాలు ఉంటాయి. ఒక క్వాలిటీ లేని రోడ్డు వేయడం కన్నా క్వాలిటీ ఉన్న రోడ్డు వేయడం ఎంత బెటరో. సో ఎన్నో చెత్త పనులను పక్కన పెడితే ఇలాంటి పని ఒకటి పక్కాగా ప్రభుత్వం తలుచుకుంటే చేయగలుగుతాం. 2000 కాదు అని అన్నప్పుడు ఇంత కోట్లాది మంది ప్రజలు అన్నీ అనకూడదు కానీ అన్నీ మూసుకుని చేస్తారు కదా మరి. అలాంటప్పుడు ప్రభుత్వం తలుచుకుంటే ఇది పెద్ద విషయం అండి. ప్రజలందరికీ ఆహార భద్రత అనేది ఎంత అవసరం. సో దాన్ని దృష్టిలో పెట్టుకున్నా చేయాలి అల్టిమేట్లీ. బట్ కానీ మీకు అనిపిస్తుందా సార్ నిజంగా రైతు అందరూ ఒక సంఘటితమై రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేయగలిగితే అయ్యే అవకాశం ఉందా ఈ రోజున? వస్తారు అసలు? ఖచ్చితంగా వస్తారండి. ఎందుకు అంటే ఆ సందర్భం రావాలి, వాళ్ళని సంఘటితం చేసే వ్యక్తులు ఒక శక్తులుగా ముందుకు రావాలి. వచ్చిన రోజున ఖచ్చితంగా రైతులు కూడా చైతన్యం పొందుతారు, రైతులు అడిగే స్థాయికి వస్తారు, రైతుల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. కాకపోతే ఈ పరిష్కారం అనేది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది అనమాట సమస్య. ఎందుకంటే వ్యవసాయం నిత్యం కొనసాగాల్సిన అంశం కాబట్టి ఒక ప్రక్రియ జరుగుతున్నంతసేపు సమస్యలు ఉంటూనే ఉంటాయి, పరిష్కారాలు వెతుకుతూనే ఉండాలి, మళ్ళీ వస్తూనే ఉంటాయి, మళ్ళీ వెతుకుతూనే ఉండాలి. కాకపోతే ఆ వచ్చే సమస్యల శాతాన్ని తగ్గించగలగాలి. సో ఇది ఎప్పుడు నిత్యం చేయాల్సిన అంశమే. ఖచ్చితంగా అందరూ సంఘటితమై పోరాడే సందర్భాలు వస్తాయి, ఇంకా ముందు అధికం వస్తాయి. ఖచ్చితంగా అలా పోరాడినప్పుడే ప్రభుత్వాలు కూడా దిగి వస్తాయి. మీరు అన్నట్టుగా ప్రతి గ్రామానికి ఎందుకు పంపించలేరు, ఎందుకు సాధ్యం కాదు? ఒక ప్రైవేటు వ్యవస్థలు కూడా చేయొచ్చు ఈ పనిని, కానీ అతిగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దాంట్లో లాభం ఏ విధంగా వస్తుంది? ఖచ్చితంగా రెవెన్యూ మోడల్ అనేది లేకుండా ఎవరు చేయలేరండి. ప్రభుత్వం అంటే చేయాలి, ఎందుకంటే ప్రజా సంక్షేమం అవసరము, రైతుల సంక్షేమం అవసరం కాబట్టి. కానీ ప్రైవేటుగా వచ్చే వ్యవస్థలు వ్యక్తులు ఏం చేస్తారు? ఖచ్చితంగా మాకు ఆదాయం ఎలా వస్తుంది ఈ అంశాన్ని చేయడం, ఇది చేయడం వల్ల అనేది ఆలోచిస్తారు ఎవరైనా. కాబట్టి వాళ్లకు ఆ రెవెన్యూ మోడల్ అర్థమైన రోజు, అలాంటి వాళ్ళు ఆ అంశాల మీద పరిశోధనలు జరిగిన రోజు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ధనవంతులు దాంట్లో ఆ అంశాల మీద పెట్టుబడులు పెట్టగలిగిన రోజు, పెట్టాల్సిన అవసరం వాళ్ళు గుర్తించిన రోజు ఖచ్చితంగా అలాంటి మార్పులు జరుగుతాయి. ఒక సింగిల్ క్లిక్లోనే ఎక్కడ ఏం పంటలు పండుతున్నాయి, ఎక్కడ ఏం దొరుకుతుంది, అసలు ఇప్పుడు రాబోయే సీజన్లో ఇంకొక నెల రోజుల్లో పంటలు కోతకు వస్తున్నాయి కదా, ఏ పంటలు ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఇప్పటికీ ఉన్నాయి. ప్రభుత్వం ఇస్తున్న లెక్కల్లో ఉంటాయి, కానీ అంత అక్యురేట్గా రావడం. కరెక్ట్. ఈ మధ్య నుండి పుచ్చకాయల్లో ఎల్లో కలర్ పుచ్చకాయ ఒకటి వచ్చిందా కొత్తది? అవునండి, ఉంది, చాలా రోజులుగా ఉంది. కొంత ఈ మధ్య కాలంలో ఒక 3-4 సంవత్సరాల నుంచి. ఓకే, అది మామూలు దానికన్నా కూడా ఎక్కువ తీగా ఉంది. అంటే ఎప్పుడు ఈ పరిశోధనలు కొత్త విత్తనం తీసుకురావడానికి హైబ్రిడ్. ఓ
కానీ నిజానికి అంటే మీరు ఎన్నో చూస్తుంటారు కదా, హైబ్రిడ్ వాడడం అనేది నిజంగా ఆరోగ్యకరమా అండి? హైబ్రిడ్ వాడడం ఆరోగ్యకరం అనడం కంటే ముందు అవసరం అండి. ఫస్ట్ అంటే మనకు హైబ్రిడ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు అధిక ఆహారం కావాలి, ఎక్కువ మన జనాభాకు తగినంత ఆహారాన్ని ఉత్పత్తి చేయాలన్న దగ్గర నుంచి ఆల్రెడీ బయట దేశాల్లో ఉన్నదాన్ని మనం తెచ్చుకొని చేసుకుంటున్నది హైబ్రిడ్ వంగడాలు కానీ హైబ్రిడ్ విత్తనాలు కానీ. అధికంగా ఆహారం లేకపోతే ఫస్ట్ ఆకలి తీరదు. ఆకలి తీరిన వాళ్ళు తర్వాత ఏం ఆలోచించాలంటే ఆరోగ్యకరమైన ఆకలిని ఎలా తీర్చుకోవాలి అన్న అంశం గురించి ఆలోచిస్తారు. సో ఫస్ట్ ఆహారం ఉత్పత్తి జరగాలి కాబట్టి అది జరుగుతుంది. సో దాంట్లోంచి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అంటే ఎంతవరకు దేశీ వంగడాలను వాడగలుగుతాము, హైబ్రిడ్ని దూరంగా పెట్టి సహజమైన పద్ధతుల్లో నాటు రకం విత్తనాలతోటి నాటు రకం వంగడాలతోటి పంటలు ఎంతవరకు పండించుకోగలుగుతామనే అంశం మీద కూడా దృష్టి పెడుతూ మెల్లగా వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. కానీ రాజమండ్రి జైల్లో కూడా మీద వీడియో ఉందండి, యాక్చువల్లీ ఏంటది? రాజమండ్రి జైల్లో వ్యవసాయం చేస్తున్నారండి. చాలా వరకు జైళ్ళలో అక్కడక్కడ కొంత భూమి జైళ్ళకు ఉంటే వాళ్ళు కొంత ఆదాయ మార్గాల కోసం వికే సింగ్ గారి ఆధ్వర్యంలో ఆయన ఉన్నప్పుడు జైలు శాఖ టీజీగా ఉన్నప్పటి నుంచి మొదలు పెట్టారు. కొన్ని చోట్లలో పెట్రోల్ బంకులు ఉంటాయి, కొన్ని చోట్లలో ఖైదీలతోటి బట్టలు వేయించడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. అవును, దుప్పట్లు వేయించడం చూసాను నేను. అయితే రాజమండ్రి జైల్లో వ్యవసాయం చేస్తున్నారు. అది కూడా ఎలాంటి ఎరువులు, పురుగు మందులు, రసాయనిక ఎరువులు ఇవేవి వాళ్ళే పిలిచారా మిమ్మల్ని? వాళ్ళే పిలిచారండి. రాహుల్ గారు అని రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ గారు, ఆయన ఒక రోజు సడన్ గా ఫోన్ చేశారు. నేను ఇట్లా మీ వీడియోస్ అన్ని చూస్తుంటానండి అని చెప్పేసి చాలాసేపు మాట్లాడారు. మాట్లాడి మా జైల్లో కూడా మేము వ్యవసాయం చేస్తున్నాము, మీకు తెలుసో లేదో, మీ ఛానల్లో మేము వ్యవసాయం ఎలా చేస్తున్నామో చూపిస్తే. యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ కదా? అవునండి. అంటే చాలా రోజులుగా అంటే జైల్లో శాఖలో ఉన్నారు వాళ్ళు. ఐపీఎస్ కాదనుకుంటా మరి. బట్ రాహుల్ అని నేను ఒక సివిల్ సర్వెంట్ ఇంటర్వ్యూ చేసా, ఆయన ఎక్కడైనా పోస్ట్ అయ్యారా ఏంటంటే డౌట్. జైళ్ళ శాఖకి వీళ్ళు సపరేట్ గానే సర్వీస్ చేస్తూ ఉంటారు. సో ఐపీఎస్ క్యాడర్ వాళ్ళ డిజిగ్నేషన్స్ వేరే ఉంటాయి. సూపరింటెండెంట్ ఆఫ్ రాజమండ్రి ఇప్పుడు సూపరింటెండెంట్ పోస్ట్ లో ఉన్నారు అక్కడ వారు. సో ఆయన పిలిచారు నన్ను. పిలిస్తే నేను ఒక 2 months వేరే వర్క్ లో ఉన్నాను సార్ అని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్తే వారు రిసీవ్ చేసుకొని వాళ్ళ వ్యవసాయం ఏమేమి చేయిస్తున్నామని సూపరింటెండెంట్ రాహుల్ గారు, జైలరు ఓపెన్ ఎయిర్ జైలు అంటారన్నమాట. జైల్లో చాలా వింగ్స్ ఉంటాయి, మళ్ళీ లోపల అంటే ఎవరు బయటికి రాకుండా ఎవరికి ఖైదీలతో కలవకుండా ఉండే కొంత ఉంటుంది. బయట ఓపెన్ ఎయిర్ జైల్లో కొంతమందిని అంటే వాళ్ళ ఖైదీలలో కొంతమందికి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండి వాళ్ళలో మార్పును గమనించిన వాళ్ళకి మాత్రమే అలో చేస్తారన్నమాట వీళ్ళకి. ఓపెన్ ఎయిర్ జైలు అంటే జైలు పూర్తిగా బయటికి రారు, కానీ కొంత ప్రెమిసెస్ వరకు వాళ్ళకి అలో ఉంటుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళతోటి వ్యవసాయం చేస్తున్నారు. గ్రేట్ రిఫార్మ్స్ యాక్చువల్లీ. అవును. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళ శిక్ష పూర్తయి బయటికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన ఒక పని ఇది ఉంది అనేది వాళ్ళకి ఒక నమ్మకం కలగాలి. వాళ్ళు చేసుకోవడానికి మార్పు వస్తుందండి, చాలా మార్పు. నేచర్ తో ఎప్పుడైతే మమైకం అవుతారో చాలా మార్పు. వాళ్ళతో కూడా మేము మాట్లాడాం కదా, వాళ్ళు అదే చెప్తారు, మేము చాలా అదృష్టవంతులం సార్, 4 గోడల మధ్యన లోపల ఉండకుండా. సరే మేము ఏదో క్షణికావేశంలో ఏదో చేసాం, నేరం అయితే చేసాం, తప్పని పరిస్థితుల్లో వచ్చాం జైలుకి. ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. కానీ వచ్చిన తర్వాత కూడా ఇలా వ్యవసాయం చేసి ప్రకృతి మధ్యన గడిపే అవకాశం మాకు వచ్చింది కాబట్టి అందుకు మేము అదృష్టవంతులుగానే చెప్పుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ వ్యవసాయం చేస్తున్నారు. గతంలో వ్యవసాయం చేసిన అనుభవాలు కూడా, నేను ఆ ఊర్లో ఉన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం అలా చేసేవాళ్ళం అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా బాగా అవుతున్నారు. వాళ్ళని చూసి చాలామంది సో ఇట్లా కూడా చేసుకోవచ్చు అని వేరే జైళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా కానీ మోటివేషనల్గా కానీ ఉంటుంది. మళ్ళీ వాళ్ళన్నీ కూడా ఆ జైలు ముందే ఒకటి కేఫ్ పెట్టి, జైల్ కేఫ్ అని ఒకటి పెట్టేసి, సెంట్రల్ జైల్ కేఫ్ అక్కడే సేల్ చేస్తున్నారు అనమాట. సో అందులో జైల్లో ఉన్న ఖైదీలకి సప్లై చేస్తున్నారు, దాంతో పాటుగా బయట కూడా రెవెన్యూ కూడా జనరేట్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తారు మళ్ళీ. అందులో వ్యవసాయ పనుల్లో చేసిన వాళ్ళకి కూడా రోజువారీకి కూలీ అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం వాళ్ళు అక్కడ జైలు శాఖ నిబంధనల ప్రకారం ఎంతసేపు పని చేయించాలి, ఎన్ని డబ్బులు ఇవ్వాలి అనే దాని ప్రకారం వాళ్ళకి కొంత ఆదాయాన్ని కూడా ఇస్తున్నారు మళ్ళీ పనిచేసే ఖైదీలకు. మీకు ఎవరైనా కాల్ చేసి మాకు వ్యవసాయానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారా? అంటే నేను ఎలాంటి వ్యక్తులు మీకు కాంటాక్ట్ అవ్వచ్చు? చాలా మంది మమ్మల్ని కాంటాక్ట్ అవుతూ ఉంటారు. వాస్తవానికి మమ్మల్ని కాంటాక్ట్ కావడానికి కానీ, ఎంతో మాట్లాడాలి, మేము ఏం పంట వేయాలి, మాకున్న వ్యవసాయ భూమిలో ఏ పంట పండించాలి అని ఒక ఏమంటారు షార్ట్ ఆన్సర్ కోసం చాలా మంది ఫోన్లు చేస్తుంటారు. కానీ అది షార్ట్ ఆన్సర్ కాదు, అబ్సల్యూట్లీ కాదు. ఇప్పుడు నేనే వ్యవసాయం చేయాలి అనుకుంటే కూడా నా దగ్గర ఆన్సర్ ఉండదు, నేను వెతుక్కోవాలి. అంటే ఎవరు ఎక్కడ వ్యవసాయం చేయాలన్నా కూడా
మనకున్న సాయిల్ ఏంటి, మనకున్న వాటర్ సోర్స్ ఎంత ఉంది, మనం ఎంత టైం ఇవ్వగలుగుతాము, మనం ఎంత పెట్టుబడి పెట్టగలుగుతాము, తిరిగి రిటర్న్ తీసుకోవడానికి ఎంతకాలం మనము వెయిట్ చేసి ఉండగలుగుతాము, తర్వాత ఎంత మొత్తంలో మనకు డబ్బులు వస్తే మనం సస్టైన్ కాగలుగుతాము, మనకి ఈ పని చేయించడానికి ఎంత అనుభవం ఉంది, ఎన్ని రోజుల్లో ఈ పని నేర్చుకోగలుగుతాము, ఎంతమంది మనుషులు అవసరం పడతారు, ఆ మనుషులు దొరికే అవకాశం ఉందా లేదా, మనం దీర్ఘకాలిక పంటలు వేయాలా, స్వల్పకాలిక పంటలు వేయాలా, ఇట్లా అనేక అంశాలు ఉంటాయి. ఇది ఎవరికి ఒకరికి ఒక ముక్కలో చెప్పే సమాధానం కానే కాదు. చాలామంది అదే అడుగుతుంటారు అన్నమాట, మీరు ఇన్ని చూశారు కదా చెప్పలేకపోతే ఎట్లా అంటే, నేను అన్ని చూసి చెప్పగలిగితే ఇన్ని రోజులు తిరగాల్సిన అవసరం ఏముంది, ఇదే సూపర్ అండి అని ఒకే వీడియోలో చెప్పేసి ఇంక అందరు ఇదే చేసేయండి అని చెప్తాం కదా. అలా చేయకూడదు కాబట్టే కదా ఇదంతా చేస్తున్నది. అందుకని మమ్మల్ని కాంటాక్ట్ అయితే చాలామందికి నేను ఒకటే చెప్తాను, నాకు అన్నీ తెలుసనే ఇది ఒక అపోహ మాత్రమే. చేస్తున్న రైతులకి కొంతవరకే తెలుస్తుంది, వాళ్ళు చేస్తున్న పంటలో వాళ్ళకి అనుభవం ఉంటుంది. చూడడానికి వెళ్ళడం వేరు, నేను చూడడానికి వెళ్ళే వ్యక్తిని మాత్రం. వాళ్ళ కష్టాలు నష్టాలు కొంతవరకు అవగాహనలోకి వస్తాయి తప్పితే ఆయా పంటలను ఏ విధంగా పండించాలి అనే విషయంలో మనం ఏమీ చెప్పలేదు. కరెక్ట్. ఒక పంట సాగుకు సంబంధించి ఒక తెగులు వస్తే దానికి ఏ మందు కొట్టాలి, దాన్ని ఏ విధంగా పోగొట్టాలి అని అంటే నేను చెప్పలేనండి. అవును, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటో, వాళ్ళ నాలెడ్జ్ ఏంటి అనేది జనాలకు తెలియజేయడం, మరి అంతవరకే చేయగలరు. సో ఓపెన్ గా చెప్పాలి, నాకేం తెలుసు, నేను తెలియంది తెలుసు అని చెప్పి చాలా మంది అదే అడుగుతుంటారు. ఈ సీజన్లో ఏ కూరగాయలు పెడితే బాగుంటుంది అంటే, అది నీ సమీపం. ఇప్పుడు ఒక రైతుని చెప్పాను, ఆయన ఎలా వెరిఫై చేసుకుంటున్నారు అంటే, నేను ఇక్కడ ఏ విత్తనాలు అమ్ముడుపోతున్నాయో చూసి అమ్ముడుపోని దాన్ని ఆయన వేసుకుంటున్నారు, అలా రీసెర్చ్ చేసుకుంటున్నారు. ఆయన ఏమంటారంటే, 4 సంవత్సరాలు పట్టింది నాకు నేను ఈ విషయాన్ని తెలుసుకోవడానికి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆయన ఒక్క మాటలో ఆయనకు వచ్చిన 4 సంవత్సరాల అనుభవాన్ని ఆయన చెప్పారే. అలా మనం చేసినప్పుడు కదా ఏదైనా తెలిసేది, ఒక్కరికి తెలియదు. సో ఒక్కరికి ఒక అంశంలో అనుభవం ఉండవచ్చు, ఒకరికి ఒక అంశంలో అనుభవం ఉండకపోవచ్చు. కాబట్టి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యే వాళ్ళు మాకు పనికొచ్చే సమాచారం ఇవ్వడానికి మమ్మల్ని కాంటాక్ట్ అయితే సంతోషపడతాం. మేము ఏమీ అడగట్లేదు ఎవరిని, ఎవరైనా సాయం చేస్తామని వస్తే కూడా తీసుకోము మేము. కేవలం మాకు సమాచారం కావాలి, ఈ అంశము వ్యవసాయానికి సంబంధించిన ఈ అంశము మీ ద్వారా 10 మందికి తెలిస్తే ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది కదా, మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి, ఈ అంశం బాగుంది అని చెప్పడానికి వచ్చే వాళ్ళని మేము స్వాగతిస్తూ ఉంటాం. మమ్మల్ని అడగడానికి వచ్చే వాళ్ళకి కూడా ఉన్నది ఉన్నట్టుగానే ఈ పరిస్థితి ఇలా ఉంటుంది, మీరు ఆలోచించి వేసుకోండి. ఎందుకంటే ఒక పంట పండించడమే కదా, దాన్ని అమ్ముకోవడం, అన్ని రకాల అంశాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ ఒక్కరిగా మనమే చెప్పడం సాధ్యం కాదు. సో రకరకాల అంశాలు మీ చుట్టూ ఏం చేయగలుగుతారు, ఇవన్నీ చూసి మీరు ఒక అవగాహనకు రావాలి. ఎగ్జాక్ట్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇప్పుడు ఎన్నో రాష్ట్రాలు తిరిగారు, ఎంతో మంది రైతులను కలిసారు, ఎన్నో పంటల గురించి, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి అన్ని తిరిగినా ఎన్ని చేసినా మనం నేర్చుకున్నది ఒక సముద్రంలో ఒక నీటి బిందువు అంతా కూడా కాదండి. అంత పెద్ద అనంతమైన అంశం వ్యవసాయం అనేది. ఏం గోల్ పెట్టుకున్నారు అల్టిమేట్ గా? సమాజంలో ఆదర్శవంతమైన రైతులు చాలా మంది ఉన్నారండి. అంటే ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు 10ల సంఖ్యలోనో, కొన్ని పెద్ద గ్రామాలకు వెళ్ళినప్పుడు 100ల సంఖ్యలోనో ఉన్నారు. 10ల సంఖ్యలో ఉన్న గ్రామాల్లోంచి 100ల సంఖ్యలో ఆదర్శవంతమైన రైతుల్ని తయారు చేయాలి, 100ల సంఖ్యలో ఉన్న వాళ్ళని 1000ల సంఖ్యలోకి మార్చాలి. మొత్తం సమాజంగా తీసుకున్నప్పుడు లక్షల సంఖ్యలో ఆదర్శవంతమైన రైతుల్ని తయారు చేయాలనేది మా లక్ష్యం. అద్భుతం అండి. ఇంకా ఎంతో మంది రైతులను మీరు తీసుకురావాలి, ఎన్నో వాళ్ళకు ఎదుర్కొంటున్న సమస్యల్ని, అలాగే పంటని ఎంత లాభసాటిగా అమ్ముకోవాలి, లేదంటే నష్టాలు ఎలా తగ్గించుకోవాలన్న పాయింట్లో, నేల కూడా ఎంత సారవంతంగా మనం చేసుకోవచ్చు అనే పాయింట్లో మీ దగ్గర నుంచి ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ సొసైటీకి వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అద్భుతం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఈ పంట ఎవరిది సార్? రైట్ నా ఈ పంట రైతు ఆయన ముందున్నది ఆయన. ఓకే. ఇది 7 acres ఉంది మొత్తం అండి. ముందున్న మనం ఇప్పుడు ఆ షెడ్ చూసాం కదా, అవునండి, అది ఒక 1 acre, ఇది 7 acres, 8 acres అనమాట టోటల్. 7 acresలో వీళ్ళకి ఇప్పుడు అప్రాక్స్ 200 tons వస్తుంది. అంటే ఇంది అంటే స్టార్టింగ్ నుంచి కూడా అరటేనండి? లేదండి, వీళ్ళు అరటి వేస్తారు, అల్లం వేస్తారు, వాటర్ మిలాన్ వేస్తారు, కొన్నిసార్లు చెరుకు వేస్తారు, తర్వాత పపాయ కూడా వేస్తారు, కొన్నిసార్లు బొప్పాయి అంటాం కదా. ఇప్పుడు ఈ పంట దీని ఎప్పటి వరకు ఉంటుంది? ఇది ఇప్పుడు తీసేసి ఇది వేసారు కదా, ఇది వేసి సంవత్సరం అవుతుందండి. ఇప్పుడు మొదటిసారి వేసుకున్నప్పుడు సంవత్సరానికి పంట కటింగ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పంట ఈ గెల కట్ చేశారు కదా, ఇప్పుడు ఈ చెట్టుకి గెల లేదు చూడండి, ఈ కట్ చేసిన దానికి ఇదంతా కూడా దీనికోసం నేను మన ఎరువంత ఇచ్చారు దీనికి, ఇదంతా పెరిగింది కదా బాగా. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ పిలకని మొదటిసారి ఏమో మొక్క తీసుకొచ్చుకొని నాటుకున్నారు, రెండోసారి ఏం చేస్తారంటే ఇందులో ఈ పెరిగిన వాటిలోంచి ఒకదాని నుంచి మిగిలినవన్నీ తీసేస్తారు. తర్వాత మెల్లగా ఇది కూడా చనిపోతూ దీని బలం అంతా దీనికి వచ్చేస్తుంటుంది.
అవునా? అయితే ఇవన్నీ ఉంచరు, అన్ని మొక్కలు ఇవన్నీ ఉంచారు, ఇంకొకటే పిలక ఉంచుతారు. ఎందుకనండి అలాగా? అంటే అన్ని ఉంచితే అన్ని పెరగవండి, సరిపోదు. పెరగవా? అందుక పచ్చిమిర్చి ఆ, ఎండుమిరపకాయలు ఉండే గింజలు ఉంటాయి కదా, పక్క పక్కన వేస్తే మొక్కలు రావట్లేదు ఎందుకండి? అంటే నారు పోసుకోవడానికి కూడా ఒక కొంత దూరం గ్యాప్ దూరంగా ఉండాలేమో. వేసుకోవచ్చు, కొంత లిటిల్ బిట్ గ్యాప్. ఒకేసారి కుప్పగా పోస్తే రావు, రాదు, అది ఒకదాని మీద సంగతి. ఒకటి పడతాయి. ఓహోహోహో, రైట్. ఇలా రెండో పంట తీస్తారు, కొంతమంది మూడో పంట కూడా తీస్తారు. అంటే ఆటోమేటిక్గా పక్కన పిలకలు వస్తూ ఉంటాయి. అవును. మూడోసారి కూడా, రెండోసారి వచ్చిన పిలక ఈ విధంగా పెరిగి మళ్ళీ దాని నుంచి గెల కట్ చేసుకున్న తర్వాత మూడో పిలకని కూడా డెవలప్ చేస్తారు కొంతమంది, కానీ తక్కువ దిగుబడి వస్తుంది. అందుకని రెండు పంటలు, వీళ్ళందరూ రెండు పంటలు తీస్తారు. ఇప్పుడు ఈ గెల కట్ చేసిన తర్వాత ఆ కింద ఉన్న పిలకల్లోంచి ఏది బాగా బలంగా ఉందో చూసి దాన్ని మాత్రమే ఉంచి మిగిలినవన్నీ తీసేస్తారు. ఓ, ఆ సౌండ్ ఏంటి వస్తుంది? వాటర్ లైన్. ఇది ఇప్పుడు మనకి బయట చుక్క అరటిపళ్ళు వస్తాయి, అవేనండి ఇవి? మనం రెగ్యులర్గా మార్కెట్లో బళ్ళ మీద కానీ ఎక్కడైనా అమ్ముతున్నవి ఎక్కువగా ఇవే ఉంటాయండి, G9 వెరైటీ. కొన్నిసార్లు మాత్రమే మనకు అంటే పొట్టిగా ఉండి లావుగా ఉంటుంది సరే, చక్కెరకేళి, అమృతపాణి అని, అలాంటివి మా ఈస్ట్ వెస్ట్ సైడ్ ఎక్కువ ఉంటాయి. వెస్ట్ సైడ్ ఎక్కువగా వేస్తుంటారు. అంటే కొన్ని ప్రాంతాల్లో రైతులు ఏం చేస్తారంటే ఎక్కువగా ఇది వేస్తారు, కొన్నిసార్లు మాత్రమే కొంత భూమిలో అవి వేస్తుంటారు. అరిటాకులు ఎంత బాగున్నాయండి, చాలా ఫ్రెష్. అది కాక వర్షం పడింది కదా, అంటే ఇవంటే పంట అయిపోయింది కాబట్టి కొంత డ్యామేజ్ అయ్యాయి కింద. ఇవన్నీ కూడా అప్పుడే వచ్చిన చక్కగా ఉన్నాయి. అవి చూడండి, అది ఈ రోజు ఇంకా వర్షం కూడా పడడం వల్ల చాలా క్లీన్ గా కనిపిస్తుంది. సరే, ఇదేంటి సార్ ఇది? ఇవి అరటిపళ్ళు కట్ చేసిన తర్వాత వాటి మీద దుమ్ము ధూళి ఉంటుంది కదా, సో అదంతా కొంత క్లీన్ అవ్వడం కోసం ఈ షాంపూ వాటర్ లో వేసి పైన పెడతారు. ఇగో ఇలా. అచ్చా, అరటిపళ్ళు కడగడానికే అరటిపళ్ళు జస్ట్ ఇందులో వేసి ఎక్కడ పెడతారు? లాట్ గా వేసుకున్నారు చూడండి. ఎందుకంటే మట్టి చాలా ఉంటుంది, డ్యామేజ్ అవుతుంది మళ్ళీ చాలా రోజులు, అలా 4 days పడుతుందండి, 4-5 days పడుతుంది. ఈ బండి ఢిల్లీ కట్ చేసి పెట్టారా? ఓ మై గాడ్. ఇవన్నీ ఇప్పుడు కట్ చేస్తారు మీరు చూస్తే. వాళ్ళ దగ్గర కట్టర్ ఉంది చూడండి ఆ పైన. ఓకే ఓకే. పండు చాలా చాలా హెల్దీగా ఉందండి, చాలా సైజ్ కూడా బాగా వచ్చింది.